జగిత్యాల జనగర్జన కోసం గులాబీ సైన్యం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. లక్షలాదిగా తరలి వచ్చేందుకు గ్రామాన రైతులు, యువత, మహిళలు సై అంటున్నారు. అడ్డగోలు హామీలతో ప్రజల్ని నిలువున మోసం చేసిన కాంగ్రెస్ను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సభ కోసం బీఆర్ఎస్ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు జగిత్యాలకు చేరుకోనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. జగిత్యాల జనగర్జన కోసం గులాబీ సైన్యం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. లక్షలాదిగా తరలి వచ్చేందుకు గ్రామాన రైతులు, యువత, మహిళలు సై అంటున్నారు. అడ్డగోలు హామీలతో ప్రజల్ని నిలువున మోసం చేసిన కాంగ్రెస్ను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సభ కోసం బీఆర్ఎస్ నేతలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు జగిత్యాలకు చేరుకోనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. రైట్, జగిత్యాల సభకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నాడు. సందీప్, చెప్పండి, మొత్తానికి జగిత్యాలలో కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సభ ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తంగా 1 గంట ప్రాంతంలో మొదట జీవన్ రెడ్డి నివాసానికి ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ గారు చేరుకుంటారు. జీవన్ రెడ్డి నివాసంలో సభకు సంబంధించి చర్చించిన తర్వాత 1:30 ప్రాంతంలో ఇక్కడ సభా వేదికను పరిశీలిస్తారు. వచ్చేటువంటి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా సూచనలు చేయడం జరుగుతుంది. మొత్తానికి పోలీసులు కూడా సంబంధించినటువంటి బందోబస్తుతో పాటు ఏ విధంగా వచ్చేటువంటి వాహనాలకు పార్కింగ్ ప్లేసు ఇలాంటి ఏర్పాట్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. మొత్తంగా 1 గంట ప్రాంతంలో మొదట జీవన్ రెడ్డి నివాసానికే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాబోతున్నారు. ఎమ్మెల్సీ ఎల్రమణ, కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వీళ్ళంతా అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా కేటాయించారు. యాదారి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా బాల్కసుమన్, వీరంతా కూడా ఇక్కడే ఉండబోతున్నారు. మొత్తంగా గత 4 రోజులుగా పూర్తి స్థాయిలో శరవేగంగా సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ఆల్మోస్ట్ జగిత్యాల జిల్లా ఇప్పటికే గులాబీమయంగా మారింది. ఎక్కడికక్కడ భారీ ఫ్లెక్సీలతో పాటు కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. స్వాగతం పలికేందుకు మొత్తం జగిత్యాల జిల్లా ప్రజానికమైతే సిద్ధమైంది. దాదాపు ఈ జగిత్యాల పాత బస్టాండ్లోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగేటువంటి కేసీఆర్ గారి సభకు సంబంధించి 1,00,000 వరకు వచ్చే విధంగా ఇప్పటికే ఒకసారి సన్నాహక సమావేశాలు ముగిశాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటు అన్ని మండలాల్లో దాదాపు 23 మండలాలకు సంబంధించి కూడా మొత్తంగా సన్నాహక సమావేశాలు ఒకసారి ఇప్పటికే పూర్తయిన సందర్భం. మొత్తంగా ఇటు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్రమణ, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు నాయకులంతా కూడా ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రతి ప్రాంతం నుంచి కూడా అంటే ప్రధానంగా రైతాంగం పెద్ద సంఖ్యలో వస్తుందని భావిస్తున్నారు. కారణం ఇప్పటికే జగిత్యాల జిల్లాలో నీరు లేక చివరాయకట్టు ప్రాంతాలు అనేకం కూడా ఎండిపోయాయి. దాదాపు ఉదాహరణకు
జగిత్యాల సారంగపూర్లో ఉన్నటువంటి ధర్మపురి సారంగపూర్ ఈ రెండు ప్రాంతాలకు నీరందించేటువంటి రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు అంచనా పెరిగినప్పటికీ 110 కోట్ల రూపాయలతోటి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. కానీ కేవలము షట్టర్లు బిగించేందుకే కాంగ్రెస్ సర్కారు వెనక్కి రావడంతో కొన్ని వేల ఎకరాలు కూడా ఎండిపోతున్న సిచ్యువేషన్. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలోని కొడింబ్యాల మండలం కావచ్చు, మల్యాల మండలంలో కూడా పశువులకు మేతగా మారినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. రైతులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం పైన ఏ వర్గాన్ని చూసినా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో జగిత్యాల బీఆర్ఎస్ జైత్యాత్ర అన్న విధంగా జగిత్యాలలో కేసీఆర్ గారి సభకు సంబంధించి ఒక జనగర్జన అయితే కొనసాగబోతోంది. మనం చూడొచ్చు, స్టేజ్ ప్రాంగణంతో పాటు కళాకారుల ఆటపాటకు ప్రత్యేక వేదిక, అలాగే ఇటు అంటే కాస్త ఎండున్నటువంటి నేపథ్యం. సాయంత్రం 5:30కు కేసీఆర్ గారు ఇక్కడ ప్రసంగించుతున్న నేపథ్యంలో మొత్తం కూడా చలువ పందిళ్లు పూర్తిగా ఏర్పాట్లు చేసే విధంగా అన్ని అయితే కొనసాగుతున్నాయి. ఇంకా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి 1 గంట ప్రాంతంలో కేటీఆర్ గారు, హరీష్ రావు ఇద్దరు కూడా రాబోతున్నారు. మొదట పార్టీలో చేరబోతున్నటువంటి సీనియర్ నాయకుడు 43 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డి గారి నివాసానికి మొదట వస్తారు. అక్కడే ఈ ఏర్పాట్లకు సంబంధించి అక్కడ మాట్లాడిన తర్వాత సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఇక్కడ సభా వేదిక వద్ద ఏర్పాట్లు, అలాగే పార్కింగ్ కు సంబంధించి ఏ విధంగా ఉండాలి, అలాగే ఎటువంటి సామాన్య ప్రజానికంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణులు సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎండవేడికి ఉపశమనం లభించేలా మజ్జిగతో పాటు ఎక్కడికక్కడ అంటే జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి, ఇటు కోరుట్ల ప్రాంతం నుంచి, ఇటు సారంగపూర్, ఇటు ధర్మపురి, గుల్లపల్లి, అలాగే ఇటు మల్యాల్, చొప్పదండి, వెమ్లవాడ నియోజకవర్గం నుంచి వస్తున్న నేపథ్యంలో వారికి మార్గ మధ్యంలో కూడా చల్లటి నీరుతో పాటు మజ్జిగ అందించే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా గత 4 రోజులుగా బీఆర్ఎస్ క్యాడర్ అంటే ఎవరైతే ఇన్ఛార్జిగా నియమించినటువంటి వ్యక్తులతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా స్టేజ్ పర్యవేక్షణతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఒక్కసారి మొత్తం సన్నాహక సమావేశాలు అయితే చేశారు. పెద్ద సంఖ్యలో రైతాంగంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజానికమే కాదు, యావత్ అంతా కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ సభ ఒక ఛాలెంజ్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు ప్రసంగిస్తారనే దానిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే రోజు జీవన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత వారితో పాటు జీవన్ రెడ్డి క్యాడర్ కూడా పెద్ద సంఖ్యలో జిల్లాకు సంబంధించి వారికి ఒక జగిత్యాల నియోజకవర్గమే కాదు, ఇటు పక్కన ఉన్నటువంటి చొప్పదండి కాన్స్టిట్యున్సీ, అలాగే ఇటు కోరుట్ల, అలాగే ఇటు ధర్మపురి ప్రాంతాల్లో కూడా వారికి అనేక మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పెద్ద సంఖ్యలో చేరబోతున్నారు. నిన్న మనం చూసాం, కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి అంటే అభ్యర్థిగా ఉన్నటువంటి జెడ్పీటీసీ అభ్యర్థితో పాటు ప్యాక్స్ వైస్ చైర్మన్, అలాగే కొద్దిమంది మాజీ ఎంపీటీసీలు, ఎన్ఎస్యూ నేతలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు. స్థానిక అక్కడి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము నిర్వీర్యం చేశారు. ఒక్క ఫోన్ కాల్తో పని చేసి పెడతా, సంతకం పెట్టిన వెంటనే అన్ని కూడా పూర్తి చేస్తా అని చెప్పినప్పటికీ 2.5 సంవత్సరాలుగా పత్తా లేకుండా పోయాడంటూ వాళ్ళంతా నిన్న రాజీనామా చేశారు. అతి త్వరలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తీర్థం కూడా పుంజుకోబోతున్నారు. మొత్తగా సభ ఏర్పాట్లు అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. ఎల్లుండి 4:30 ప్రాంతంలో కేసీఆర్ గారు జగిత్యాల చేరుకున్న తర్వాత 5 నుంచి 5:30 ప్రాంతంలో సభా వేదిక నుంచి ప్రసంగం అయితే కొనసాగబోతుంది. మొత్తంగా ఏ ఒక్కరికి కూడా వచ్చేటువంటి శ్రేణులకు ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఇవాళ కేటీఆర్, హరీష్ రావు గారు జీవన్ రెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత అనంతరము సభా వేదిక పరిశీలించి అక్కడి నుంచి మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత నివాసానికి వెళ్లి అక్కడ కూడా ఒకసారి ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం, స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత వారు ఇక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సురేష్.